న్యూస్ మావోయిస్టు పార్టీలో కులాల కుంపట్లయితే ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే జరుగుతున్న వరుస పరిణామాలు మనం చూస్తూ వస్తున్నామో, వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, వీటి మధ్య కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అసలు వరుస లొంగుబాట్లకి ఎన్కౌంటర్లకి గల ప్రధాన కారణాలు ఏంటని చూస్తే కనుక తీరా ప్రధానంగా అక్కడ కులాల మధ్య ఉన్న చిచ్చే అయితే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మావోయిస్టు పార్టీలో కులాల కుంపట్లు ఎక్కువ మొదలైనట్టయితే తెలుస్తుంది. నంబాల ఎన్కౌంటర్ తర్వాత ఎవరికి వారి ఉన్నట్టయితే ఈ సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఏదైతే నంబాల ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పార్టీ చీఫ్ మారిన తర్వాత అతన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అయితే అతన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా తీసుకోలేకపోతున్న దృశ్యాలు, దీనిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు. అసలు మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుంది, అంతర్గత విభేదాలకు గల ప్రధాన కారణాలు ఏంటనేవి కూడా ఇప్పటి వరకు ఒక సస్పెన్షన్ అయితే నెలకొంది. అయితే ఎవరైతే నూతనంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ అలియాస్ తిరుపతి ఎవరినైతే నియమించిందో అప్పటి నుంచి కూడా ఆయనపై ఉన్న వ్యతిరేకత అయితే బయటపడుతూ వస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇలాంటి ఈ పార్టీ చీఫ్గా బాధ్యతలు ఇవ్వడాన్ని మరికొంతమంది అయితే సహించలేకపోయారు. దీంతోనే ఆయన అయితే చీఫ్గా చాలామంది అంగీకరించలేదు. దీంతోనే మావోయిస్టు పార్టీలో అయితే అనేక విభేదాలు, లొంగుబాట్లు, వరుస ఎన్కౌంటర్లు మనం చూస్తున్నాము. కులాల వద్ద రాజేసిన చిచ్చే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు మనం. అసలు మావోయిస్టు పార్టీ అనేది కులాల వ్యవస్థ బాగుండాలి, అందరికీ సమన్యాయం జరగాలి అంటూ కూడా వీరు పోరాడుతూ వస్తూ ఉంటారు. అలాంటి ఈరోజు మావోయిస్టు పార్టీలోనే కులాల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే లోపల సందర్భాలు ఎలా ఉన్నాయి, వర్గ విభేదాలు ఏ రేంజ్లో ఉన్నాయి కూడా మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీని నియమించడం పట్ల అయితే ఆజాద్ అయితే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అసలు పార్టీ చీఫ్ ఎవరన్నది కూడా మాకు తెలియదు, మా వరకు రాలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరికొందరు మెజారిటీ సభ్యులు కూడా ఈ దేవ్జీ అలియాస్ తిరుపతి నియామకాన్ని కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాగే ఆజాద్ కూడా చెప్పడం జరిగింది. మెజారిటీ సభ్యులు ఎవరైతే అటు దేవ్జీ నియామకాన్ని తమరు తీసుకోలేకపోయారో అప్పటి నుంచి కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడిగా కూడా గుర్తిస్తూ అతన్ని తీసుకోకుండా చీఫ్గా కూడా అంగీకరించలేకపోయారు. అప్పటి నుంచి ఈ విభేదాలన్నీ కూడా మొదలైనట్టయితే తెలుస్తుంది. అయితే ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై కూడా పలువురు కీలక సభ్యులైతే తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే పార్టీపై కొన్ని కులాల ఆధిపత్యాన్ని కూడా మరికొందరైతే ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీంతోనే చూసుకోవచ్చు మనం కుల వ్యవస్థ అటు మావోయిస్టు వర్గంలో అయితే ఏ రేంజ్లో ఉందో. కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఈ కులాల పట్ల ఉన్న కుంపట్లయితే మావోయిస్టు పార్టీలో వరుసగా బయటపడడంతో కూడా ఆధిపత్య పోరుకైతే దారితీస్తుందని చెప్పుకోవాలి. అప్పటి నుంచే పార్టీలో ముసలం మొదలైందని చెప్పుకోవాలి. ఎన్కౌంటర్లు జరగడం కానివ్వండి, వరుస లొంగుబాట్లు కూడా మనం చూస్తూ వచ్చాము. అదే ఈ రోజు అయితే మావోయిస్టు పార్టీని ఈ రోజు ఈ సిచ్యువేషన్లో ఉంచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాతనే వరుసగా పెద్ద సంఖ్యలో లొంగుబాట్లు అయితే జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ప్రధానంగా అటు కీలక నేత హిడ్మా వారి కుటుంబ సభ్యులు కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా అటు ఎన్కౌంటర్లో చనిపోవడం మనం చూసాము. అయితే అసలు హిడ్మా ఎలా పట్టుబడ్డారు, ఎలా దొరికిపోయారు అనేది ఒక్క పెద్ద ప్రశ్నగా మారితే మరికొంతమంది అయితే ఇదంతా బోటకుపోయి ఎన్కౌంటర్ అంటూ కొన్ని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీలో ఉన్న ఇప్పుడు అంతర్గత విభేదాలు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వారికే స్పష్టత లేదు. కులాలను అయితే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీని పట్ల అయితే మనం చూసుకోవచ్చు క్లారిటీగా. అటు ఆజాద్ కూడా ఏదైతే దేవ్జీ రాకనైతే పార్టీ చీఫ్గా ఆయన్ని నియమించడాన్ని అయితే ఆజాద్ కూడా అసలు నా వరకు రాలేదు, పార్టీ చీఫ్ ఎవరన్నది ఏంటనేది కూడా తనకి తెలియనట్టుగానే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది మావోయిస్టు పార్టీలో, ఇప్పుడు ఈ కులాల కుంపట్లు ఇంకా ఇలానే కొనసాగుతాయా, తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, చెప్పండి, ఒక కుల వ్యవస్థ బాగుండాలనే ఈ మావోయిస్టు పార్టీ పోరాడుతూ వస్తుంది. అలాంటిది ఈరోజు మావోయిస్టు పార్టీలోనే కులాల మధ్య అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. అసలు దీన్ని అంతా ఎలా చూడాలనొచ్చు, అసలు ఎప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది అనుకోవచ్చు? తర్వాత కులాల గొడవ ఉందని చెప్పి బయట ప్రచారం వచ్చింది. కానీ చాలా మంది అగ్రనేతలు అయితే వ్యతిరేకించారు. అంటే కులాల
ఇష్యూస్ లేవు, కులాల కుంపట్లు అనేది మావోయిస్ట్ పార్టీలు లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే మన వద్ద బండి ప్రకాష్ ని కానీ పుల్లూరుతో సదరు వాళ్ళు చంద్రబాబు కూడా కలిసి మాట్లాడిన సందర్భంలో కూడా మావోయిస్ట్ పార్టీలో అలాంటి అవకాశమే లేదు. మావోయిస్ట్ పార్టీ కేవలం అంటే పీడిత వర్గాల కోసమే పోరాడుతుంది. అక్కడ కులాల ఇష్యూ అనేది ఎక్కడ రాదు, అసలు అటువంటి ప్రస్తావన అనేది జరగదు. అక్కడ జెండర్ ఇష్యూస్ పైన చర్చ జరుగుతుంటుంది. మామూలుగా ప్రభుత్వాలు చేసే ఇష్యూస్ కానీ వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళు ఎట్లా మూవ్మెంట్ చేసుకోవాలన్న మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి చెప్తారు. కానీ నమ్మల్ల కేశవరావు మృతి ఎన్కౌంటర్ తర్వాత మల్లోదుల వేణుగోపాల్ లొంగిపోవడం, ఇద్దరు అంటే సోను గాని ఆశాన ఇద్దరు లొంగిపోవడం అనేది కూడా ఇంపాక్ట్ విషయమే. ఇటు మల్లోదుల వేణుగోపాల్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తను జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. నమ్మల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత అంతకుముందే బిఫోరే నమ్మల కేశవరావు ఉన్నప్పుడే దేవ్జీని జనరల్ సెక్రటరీగా పెట్టినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ నమ్మల కేశవరావు అప్పుడే ఆ టైంలోనే పెద్ద చర్చ జరిగింది. మల్లుల వేణుగోపాల్ కూడా ఈ జనరల్ సెక్రటరీ పదవిని ఆశించడం, ఆ పదవి ఇవ్వకపోవడంతో తను ఆయుధాలు తీసుకొని బయటకు వచ్చాడని చెప్పి పార్టీ ఆరోపించింది. అంటే మల్లుల వేణుగోపాల్ ఆశన్న సోనులలో పాటు పూర్తిగా విద్రోహ చర్య అని చెప్పి పార్టీ ఆరోపించింది. కానీ మల్లుల వేణుగోపాల్ మాత్రం నేను విద్రోహ చర్య కాదు, సాయుధ పోరాటాన్ని విడనాడాను, జనజీవన స్రవంతిలో కలిశాను, మిగతా సభ్యులందరూ కూడా ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలవాలి, ఆయుధాలు తీసుకురావడం అనేది ఇక్కడ ఇష్యూ కాదనేది కూడా అతను ప్రతిపాదిస్తూ వచ్చాడు. ఖచ్చితంగా దండకారణ్యంలో మావోయిస్టులకు ప్రస్తుతం పరిస్థితి బాగలేదు. ఖచ్చితంగా ఏదైనా జరగని సంఘటన జరిగితే ఎన్కౌంటర్ లో పోవాల్సింది అనేది కూడా డైరెక్ట్ గా చెప్పాను. మొన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా మల్లోదుల వేణుగోపాల్ ఏం తగ్గలేదు. సేమ్ అదే విషయాన్ని కూడా మళ్ళీ ఒక వీడియో విడుదల చేస్తూ హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తీరుని, అంటే ఇలా ఎన్కౌంటర్లు కొనసాగితే ఖచ్చితంగా సాయుధ పోరాటాన్ని విడనాడండి, మీరు బయటకు రండి, జనజీవన స్రవంతిలో ఉండి ఉద్యమాన్ని నడుపుతామని చెప్పి మళ్ళీ మల్లోదుల వేణుగోపాల్ మళ్ళీ ఒక వీడియోని విడుదల చేశాడు. ఆ వీడియో విడుదల తర్వాత కూడా అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత టెక్ శంకర్ ఎన్కౌంటర్ మొత్తం 13 మంది ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ కావడం అనేది పెద్ద సంచలనమైన ఇష్యూగానే మారింది. అంటే ఇవాళ ఆజాద్తో పాటు మరొకరు లొంగిపోయారు. అంటే మొత్తం 37 మంది లొంగిపోయారు. ఆజాద్ రాష్ట్ర కమిటీలో ప్రస్తుతం ఉన్నాడు, 30 ఏళ్ల పాటు పార్టీలో ఉండడానికి చెప్పి డీజీపీ శివరెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఆజాద్ మాత్రం పార్టీ జనరల్ సెక్రటరీగా ఎవరిని నియమించిన విషయాన్ని మాత్రం తనకు తెలియాలని చెప్పుకొచ్చాడు. మరి పార్టీ కనెక్టివిటీతో లేడా అనేది కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నది. ప్రస్తుతం అయితే రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ గా దామోదర్ బడే చొక్కారావు అలియాస్ తను మెయింటైన్ చేస్తున్నాడు. తను కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి, పార్టీలో ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం వెళ్ళాడు. ప్రస్తుతం అతను రాష్ట్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తుందని చెప్పారు. మరి ఆజాద్ అయితే తనకి ఏం తెలియనట్టుగానే మాట్లాడు. మరి ఆజాద్ కూడా గత 4 రోజుల క్రితమే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తాను కూడా ఆయుధాలు వదిలేసి వచ్చాను, పార్టీ అనుమతితోనే బయటకు వచ్చానని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కొన్ని ఆయుధాలు కూడా పోలీసుల ముందు చూపించారు, కానీ పార్టీ అనుమతితోనే బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దండకారణ్యం అయితే పూర్తిగా ఖాళీగా ఉందని చెప్పొచ్చు. ఈ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత భారత బేవాని మళ్ళీ మిలిటరీ కమాండర్ గా నియమించినట్టు ప్రస్తుతం అయితే బయట వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఎక్కడ ధృవీకరించలేదు. ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్ అనేది బూటకం అనేది పార్టీ ఆరోపిస్తుంది. నిన్న 60 కేంద్ర కమిటీ పేరుతో ఒక లేఖ వచ్చింది. ఈ నెల 15న హిడ్మాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తదుపరి ఒక 4-5 రోజులు బయట ఛత్తీస్గఢ్ కానీ దండకారణ్యం మిగతా ప్రాంతాల్లో వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఆయుధ డంపు ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడెక్కడ మీరు తిరిగేవాళ్ళు, మిగతా నాయకులంతా ఎక్కడ ఉన్నారన్న కోణంలో దేవాని అంటే మామూలు హిడ్మాని తిప్పారని చెప్పి పార్టీ ఆరోపిస్తుంది. వాళ్ళ భార్య రాజాని కూడా సేమ్ అదే పరిస్థితుల్లో ప్రత్యేక హెలికాప్టర్లు తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. తిప్పిన తర్వాతనే మనం తీసుకొచ్చి యాక్చువల్ అయితే లొంగుబాటు అనేది ముందుకు వెళ్తున్న తరుణంలోనే సిఆర్పిఎఫ్ వ్యతిరేకించడం వల్ల హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆరోపణలకు సరైన సమాధానం అయితే పోలీసుల నుంచి రాలేదు. హిడ్మా తాను దండకార్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖమ్మం మీదుగా తను మారేడుమిల్లికి వచ్చాడు. మారేడుమిల్లికి వచ్చిన సందర్భంలో తమకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం అందిన తర్వాతనే అక్కడికి బలగాలు చేరుకున్నాయి. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరిగిన తర్వాత అక్కడ హిడ్మా భార్య రాజాతో పాటు మిగతా 4 ఎన్కౌంటర్ అయ్యారని చెప్పి మహేష్ చంద్ర నడ్డా ధృవీకరించారు. తదుపరి యాక్టివ్ గా వాళ్ళు లో ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. మళ్ళీ తెల్లారు మళ్ళీ సేమ్ మారేడుమిల్లికి 7 కిలోమీటర్ల దూరంలో కూడా టెక్ శంకర్ తో పాటు మరొక 6 అంటే మొత్తం 7 13 మంది ఎన్కౌంటర్ అయ్యారు. ఇదే విషయాన్ని
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఎదురుకాలపుల్లోనే వీళ్ళు మరణించారని చెప్పుకొచ్చారు. కానీ పార్టీ బయటకు విడుదల చేసిన రేపులో మాత్రం ఈ నెల 15నే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఇంకా బిట్టి కూడా అక్కడికి మన ప్రతినిధి మాట్లాడిన సందర్భంలో పోలీసులే షెల్టర్లు అవన్నీ తీసుకున్నారు. అక్కడి నుంచి మావోయిస్టులు నుంచి తర్వాతనే తదుపరి వీళ్ళందరినీ లొంగుబాటు తీసుకొచ్చారనేది అదొక విషయం బయటపడింది. అంటే ఓవరాల్ గా మావోయిస్టుల లొంగుబాటు అనేది జరుగుతున్న క్రమంలోనే ఇడ్మా, అతని భార్య, మిగతా అక్కడ దాదాపుగా 50 మంది నక్సలైట్లు ఏలూరు గాని, కాకినాడ గాని, విజయవాడ ప్రాంతాల్లోకి వచ్చారనేది స్పష్టంగా అవుతుంది. మరి పోలీసులే షెల్టర్ తీసుకొని ఉంచారని చెప్పి అక్కడ ఇంటి ఓనర్లు చెప్తున్న ఈ తరుణంలో ఇడ్మా అనేది ఖచ్చితంగా అటు సిఆర్పిఎఫ్ బలగాలకు కానీ, ఛత్తీస్గఢ్ పోలీసులకు కానీ, డిఆర్జీ బలగాలకు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ టార్గెట్ గా ఉన్న నేపథ్యంలో ఇడ్మా ఎన్కౌంటర్ ఖచ్చితంగా జరిగిందనేది అర్థమవుతుంది. ఇడ్మా ఎన్కౌంటర్ తదుపరి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఇడ్మా ఎన్కౌంటర్ అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇడ్మాని హీరోగా అభివర్ణిస్తూ మావోయిస్టు సానుభూతి ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ వరంగల్ లో కూడా పోస్టర్ల కలకలం చెలరేగింది. ఇడ్మాని హీరోగా అభివర్ణిస్తూ గత 2 వ్యక్తులు భారీ పోస్టర్లు తయారు చేసి పెట్టడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని తదుపరి వాళ్ళని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. సో అంటే ఇడ్మా అనేది హీరోగా నుంచి పోస్టర్లు పెట్టకూడదని చెప్పి వరంగల్ పోలీసులు అయితే హెచ్చరించడం దగ్గర ఇప్పుడైతే సోషల్ మీడియాలో మాత్రం ఇడ్మా ఎన్కౌంటర్ని అంటే మారేడు మిల్లు నుంచి మొదలుకొని ఇడ్మా సొంత గ్రామం పూవర్తిలో జరిగిన అంత్యక్రియల వరకు కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ ఇడ్మా గొప్ప హీరో, ఆదివాసుల తరఫున పోరాడు, బడుగు బలహీన వర్గాల తరఫున తన పోరాటాన్ని కొనసాగించాలని చెప్తూ ఇప్పటికీ కంటిన్యూగా పోస్టులు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఏది ఏమైనా కులాధిపత్యం ఉందా, లేదంటే ఆపరేషన్ కగార్ మావోయిస్టులను దెబ్బతీస్తుందా, ఓవరాల్ గా అయితే మావోయిస్టు పార్టీ మనగడ సాధించలేని స్థితికైతే చేరుకుంది. ఇవాళ లొంగుబాటులో 35 మంది లొంగిపోయారు. మరికొద్ది రోజుల్లో పార్టీ చీఫ్ జనరల్ సెక్రటరీ ఉన్న దేవ్జీ అలియాస్ తిరుపతి గాని, సంకనాల రాజరెడ్డి గాని, దామోదర్ అలియాస్ బడే చొక్కారావు గాని ఇంకా కొంతమంది లొంగిపోవడానికి కూడా తెలంగాణ పోలీసులు సంప్రదించినట్టు తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు కూడా వాళ్ళ లొంగుబాటుకు క్లియరెన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అంటే ఓవరాల్ గా బయటకు వచ్చిన తర్వాత జనజీవన స్రవంతిలోనే ఉండి పోరాటం చేయాలనేది అర్థమవుతుంది. అంటే బండి ప్రకాష్ గాని, ప్రసాద్ గాని, అంటే పుల్లూరు ప్రసాద్ రావు అలియాస్ చంద్ర గాని వాళ్ళు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఎస్ నగేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైతే అటు ప్రధానంగా ఈ కులాల వల్లే ముస్లిం కమ్ముకుంది మావోయిస్టు పార్టీలోని ఏదైతే దేవ్జీని కూడా వీళ్ళు పార్టీ చీఫ్గా కూడా అంగీకరించలేకపోతున్నారు. అందుకే ఆజాద్ కూడా చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఎవరైతే దేవేందర్ అలాగే వెంకన్న కూడా ఉన్నారో సో వీరిద్దరూ కూడా లొంగిపోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అంటే దీనన్నిటికీ ప్రధాన కారణం ఒక పార్టీ కార్యదర్శిగా కూడా ఎవరైతే ఇప్పుడు అటు తిరుపతి వచ్చారో తను తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమీ లేకుండా తనని అంగీకరించట్లేదు ఎవరు. కేవలం కులాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? కుల వ్యవస్థ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎందుకు ఈ ముస్లిం కమ్ముకుంది అనుకోవచ్చు? అంటే కుల ఆధిపత్యం ఉన్నది అనేది బయట అయితే కొంత పుకారు వినిపించింది. అంటే తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కూడా మళ్ళీ మల్లోజుల వేణుగోపాలు తిరుపతి అలియాస్ దేవ్జీ నియామకాన్ని వ్యతిరేకించిన తర్వాతనే పార్టీ నుంచి బయటకు వచ్చాడు, లొంగుబాటుకు తను సిద్ధమయ్యాడని చెప్పి విపరీతంగా వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయాన్ని మల్లోదుల వేణుగోపాల్ కూడా వ్యతిరేకించాడు. అంటే కులాల ప్రస్తావన అనేది ఎక్కడ అనేది మరి అది ఎందుకు లీక్ అయింది అనేది కూడా తను చెప్పలేకపోయాడు. ఎందుకంటే కులాల ఆధిపత్యం అనేది ఇష్యూ కాదు, ఇక్కడ ఆపరేషన్ కగార్ అనేది ఇష్యూ. కగార్ వల్ల తాము పూర్తిగా నష్టపోతున్న వల్లే ప్రాణాలకు బతికే అవకాశం లేదు కాబట్టి బయటకు వస్తున్నాం అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రతి చోట అంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్ర ఒడిశా బార్డర్ కానీ, ఇటు కర్రెగుట్టలు కానీ ఓవరాల్ గా మొత్తం ఒక 4-5 రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ అనేది విస్తృతంగా కొనసాగుతుంది. ఇటుమా సొంత ఊర్లోనే భారీ బేస్ క్యాంపులు పెట్టిన సిఆర్పీ బలగాలు 150 మందికి పైగా పోలీసులు ఇప్పటికీ అక్కడ ఉంచుతున్నారు. అంటే అట్లా ప్రతి చోట కూడా ఇప్పుడు కర్రెగుట్టల్లో కూడా బేస్ క్యాంప్ పెట్టాలని చెప్పి అక్కడ నిర్ణయించారు. మిగతా నేషనల్ పార్క్ లో కూడా చాలా చోట్ల బేస్ క్యాంపులు పెట్టి వాళ్ళు అక్కడ కూడా కొంత తమ చేతులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఓవరాల్ గా మావోయిస్టు పార్టీ అనేది సరే పార్టీ చీఫ్ కులాల ఆధిపత్యం వల్ల దేవ్జీని నియమించబడ్డా కూడా పార్టీ పరిస్థితి పడలేదు. మరి దేవ్జీ ప్రస్తుతం నియమించబడ్డాడు. దేవ్జీ కూడా మరి పార్టీకి వస్తున్నాడు కాబట్టి ఆ ఇష్యూ అనేది నెక్స్ట్ ఉత్పన్నం కాకపోవచ్చు. ఎందుకంటే కులాల పంచాయతీ అనేది, ఎందుకంటే దేవ్జీ పరిస్థితి కూడా బాగాలేదు. తను కూడా ఈ ఆపరేషన్ కగార్లో అంటే తను కూడా
ఎన్కౌంటర్ లో లేదంటే ఇంకో ఇష్యూలో నెలకొరిగే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త చర్యగా పార్టీకి వ్యూహకర్త సలహాదారుడు గణపతి ప్రస్తుతం ఇండియాలో లేడు. మిగతా ఉన్న వాళ్ళ నేతలను కూడా కొంత కమ్యూనికేట్ చేసుకుంటూ లొంగిపోవడానికే ఖచ్చితంగా వెళ్ళండి అని కూడా పార్టీ చెప్తుంది కనుక ఖచ్చితంగా ఆ లొంగుబాటులనే ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి పార్టీ భవిష్యత్తులో ఎంతవరకు మనుగడ సాధిస్తుంది ఏంటనేది మాత్రం ఇంకా పార్టీకి సంబంధించిన పూర్తిగా వాళ్ళకు ఒక పిక్చర్ అనేది ఒక క్లారిటీ అనేది లేదని చెప్పచ్చు. ఇప్పటికీ మరి బయట మాత్రం అర్బన్ నక్సల్స్ పేరుతో 60-70 మంది ఉన్నారని చెప్పి పోలీసులే చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఒకవేళ ప్రజలకు సరైన రీతిలో న్యాయం చేయకుండా యంగ్స్టర్స్ యువతకి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించకుండా ఖచ్చితంగా వీళ్ళు రోడ్లమైన అయితే ఉద్యమాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిజం అనేది ఈనాడు కాదు, 1967 నుంచి కంటిన్యూగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక మనకి 40-50 ఏళ్ల చరిత్ర ఉంది, దశాబ్దాల చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కూడా చాలా మంది మన ఫేస్బుక్ లో కానీ ప్రేక్షకులు కానీ చాలా మంది సానుభూతి పరులు కానీ మాజీలు కానీ ఇంకా కొంతమంది యూనివర్సిటీలో చదువుకునే పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ ఇటుమా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ అయినా కూడా వాళ్ళు అనుకూలంగా పోస్టులు పెడతారు. సో మొత్తానికైతే బయట నుంచి అయితే పోరాటం కొనసాగిస్తున్న ఒక వాళ్ళు సందేశాన్ని అయితే బయటకు పంపిస్తున్నారు. ఇవన్నింటినీ పోలీసులు గమనిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా చేసే విషయాలు పనుల విషయంలో కానీ మిగతా విషయాల్లో తేడా వస్తే మాత్రం ఉద్యమాలు అనేది కంటిన్యూగా కొనసాగుతాయి. అది మావోయిస్టు పార్టీ వెనుక ఉండి చేయాల్సిన అవసరం లేదు. మావోయిస్టు పార్టీ ఒకప్పుడు తుపాకీతో గుట్టంతోనే రాజ్యాధికారం వస్తుందన్న ఆ ఇష్యూ తొలగిపోయిందని చెప్పొచ్చు. ఆ భ్రమ కూడా తెలియదు. ఎందుకంటే తుపాకీ గుట్టంతో ఎక్కడ కూడా ఓవరాల్ గా రాజ్యాధికారం సాధించింది లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా రాజకీయ నేతలుగా ఎలామని అయ్యి వాళ్ళు కూడా ఎన్నికలు పోటీ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళకు చెప్తున్న నేపథ్యంలో బయట మాత్రం ఉద్యమాలు కొనసాగే అవకాశాలు అయితే ఫండమెంటల్ గా కనిపిస్తున్నాయి. ఎస్, అయితే ఇప్పుడు చెప్పినట్టు దేవ్జీ పిలుపు మేరకు కూడా అటు దేవేందర్ వెంకన్న కూడా ఇప్పుడు వచ్చి లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా కీలక నేతలు లొంగిపోతే తదుపరి సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఉన్న కొద్ది మందిలో ఎవరో ఒకరిని పార్టీ చీఫ్ గా పెడతామని చెప్పి పార్టీ ప్రకటించవచ్చు. కానీ ఆ చీఫ్ ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతారు, వాళ్ళకి షెల్టర్ జోన్ ఎక్కడ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇప్పటికీ దండకార్యాన్ని వదిలిన ఒక 400కు పైగా మావోయిస్టులందరూ కూడా వివిధ పట్టణాల్లో తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూలీలు గాను అక్కడ వాళ్ళకు ఏదైనా పనులు చేసుకొని మామిడి తోటలను రైస్ మిల్లను పనిచేయమని చెప్పి పార్టీ చెప్పింది. కాబట్టి ఒకవేళ అక్కడ పరిస్థితులు బాగాలేకుంటే లొంగిపోండి పొమ్మండి అని చెప్పి పార్టీ కూడా చెప్పింది. సో వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత పార్టీ నడిపే వాళ్ళు ఎవరనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. సరే ఆయుధాల డంపులు కానీ మిగతా వాళ్ళు కొన్ని సేఫ్ ప్లేస్ లో ఉన్నా కూడా అవన్నీ ఎంతవరకు మళ్ళీ పార్టీకి యూటిలైజ్ అవుతాయి, పార్టీ ఎంతవరకు మళ్ళీ పార్టీలో ఉన్న మిగతా నేతలు ఎంతవరకు యూజ్ చేసుకుంటారని మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థం. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పార్టీ చీఫ్ దేవ్జీ తర్వాత ఎవరనేది కూడా పార్టీని ప్రకటిస్తే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఇటుమా స్థానంలో అంటే మిలిటరీ చీఫ్ కమాండర్ గా భారత దేవని తన గురించి పువ్వటికి చెందిన భారత దేవని అయితే నియమించినట్టు ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా పోలీసుల పైన ఆధిపత్యం, పోలీసులను ఎదుర్కోవడం, గతంలో లాగా పోలీసుల పైన దాడులు చేయడం అంటే మందుపాతలు పెట్టి చేయడం కావచ్చు, ఆకస్మిక దాడులు నిర్వహించడం కావచ్చు, అవన్నీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కావు. అంటే పోలీసులు కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఖచ్చితంగా అప్లై చేస్తున్నారు. మావోయిస్టులు ఎక్కడికక్కడ చంపేస్తున్నారు. సో ఇప్పుడు టెక్నాలజీ అంటే మావోయిస్టు పార్టీకి కూడా ఏమీ లేదు. గతంలో వచ్చిన మందుపాటు పెంచి చంపేయడం తప్ప అంటే చేయండి అది కూడా ఇప్పుడు సాధ్యమయ్యే పని అయితే కనిపించడం లేదు. రాకెట్ లాంఛర్లు ప్రయోగించాలన్న అధునాతన ఆయుధాలు కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దగ్గర లేవనే చెప్పొచ్చు. డ్రోన్ల వినియోగం కూడా మావోయిస్టు పార్టీకి అందలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యాధునిక డ్రోన్లతో కూడా మావోయిస్టు పార్టీని డిఆర్పిఎఫ్ కానీ డిఆర్జీ బలగాలు కానీ అటాక్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ మనుగడ అనేది కష్టం. ఎందుకంటే వర్షాకాలం దాటిన తర్వాత మావోయిస్టులు అడవులు ఉండాలన్నా కూడా వాళ్ళకు కష్టమే. ఎందుకంటే ఆకులన్నీ పూర్తిగా రాలిపోతుంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఇక్కడ తిరుగుతున్నారు, ఒక దళం తిరుగుతుంది, ఒక 10-20 మంది ఇంకా తిరుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కొరియర్లు పోలీసులకు అందిస్తారు. ఎక్కడైతే వీళ్ళు దండకార్యాన్ని అనుకుంటున్నారో ఆ చోట ప్రతి చోట కూడా పోలీసులు కొంతమంది కొరియర్లు నియమించుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ద్వారా ఉన్న వాళ్ళందరూ కూడా మట్టుబెట్టడానికి అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వాలు కూడా ఇటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ఏ ప్రభుత్వాలైనా కూడా వాళ్ళని లొంగుబాటు చేయడం కోసమే దాదాపుగా ముందుకెళ్తున్నాయి. ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ల నుంచి ఉండకపోవచ్చు, అంటే ఎక్కువ లొంగుబాట్లకే వాళ్ళని తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఏ ప్రభుత్వాలైనా అంటే వాళ్ళకున్న రివార్డు
ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని లొంగుబాట్లకే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్ నాగేష్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు మావోయిస్టుల్లో అయితే కులాల విభేదాలు లేవంటూ కూడా అటు మల్లోజుల సహా పలువురు అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే ఇక మావోయిస్టు పార్టీ హతం చేసేలాగా కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఎన్కౌంటర్లు జరిగే ఛాన్సెస్ లేవు, ప్రతి ఒక్కరూ లొంగిపోవడానికే ముందుకు వస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే కీలక నేతలంతా కూడా లొంగిపోతున్నారు. మరి మిగిలిన వాళ్ళు కూడా లొంగిపోవాలంటూ ఇప్పటికే అటు ఆజాద్ కూడా పిలుపునిచ్చారు. మరి తదుపరి ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి.